కడప జిల్లా బద్వేలులో పిచ్చి కుక్కల స్వైర విహారం. అబ్బరాతి వీధిలో ఓ చిన్నారిపై పిచ్చి కుక్క దాడి, ముఖంపై తీవ్ర గాయాలు, ప్రభుత్వాసుపత్రికి తరలింపు. కుక్కలతో ఇబ్బందులు పడుతున్నామంటూ మున్సిపాలిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. కడప జిల్లా బద్వేలులో పిచ్చి కుక్కల స్వైర విహారం. అబ్బరాతి వీధిలో ఓ చిన్నారిపై పిచ్చి కుక్క దాడి, ముఖంపై తీవ్ర గాయాలు, ప్రభుత్వాసుపత్రికి తరలింపు. కుక్కలతో ఇబ్బందులు పడుతున్నామంటూ మున్సిపాలిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. కడప జిల్లా బద్వేలులో పిచ్చి కుక్కల స్వైర విహారం. అబ్బరాతి వీధిలో ఓ చిన్నారిపై పిచ్చి కుక్క దాడి, ముఖంపై తీవ్ర గాయాలు, ప్రభుత్వాసుపత్రికి తరలింపు. కుక్కలతో ఇబ్బందులు పడుతున్నామంటూ మున్సిపాలిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. మాది అమరావతి వీధి. బాబు ఆడుకుంటుండగా బయట కుక్కలు వచ్చి అటాక్ చేస్తాయి. కుక్కల దాడి ఎక్కువ అయిపోయింది. మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ సంప్రదించి దాన్ని తీసుకెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. ఏ టైంలో జరిగిందమ్మా? మార్నింగ్ 7కి. అదే వీడు కొంచెం పాలు తాగి ఊరికి మండి దగ్గర బయటకు వచ్చాడు. బయటకు రాగానే కుక్క ఒకటి ఉండిందంట. అదే వచ్చి అటాక్ చేస్తాను. ఏం దాన్ని ఏమన్నా తిన్నామంటే ఏం లేదు, అదే వచ్చింది. నేను పరిగెత్తినాను. ఇంటి దగ్గరే జరిగింది. ఇంటి దగ్గర ఏ టైంలో జరిగిందను? 6:30 ఆ టైంలో. 6:30. మీరు ఉండేది ఎక్కడ? కోట వీధిలో. కోట వీధిలో. బాబు బయట ఆడుకుంటాడు. వచ్చి ఇల్లు నుంచి పట్టుకొని కట్ చేయండి. వీధి కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి. దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకొని దీనికి ఏదైనా నివారించే మార్గం చూడాల్సి కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రభుత్వ బద్వేలు సంబంధించి మార్నింగ్ ఒక పాపను కలిసిందని మనం సోషల్ మీడియాలో చూసి తర్వాత ఆదికి సంబంధించిన ప్రశాంత్ అని కూడా ఫోన్ చేసింది. మరి దాని ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూస్తే పాపను కుక్క బాగా కరిచింది. గాయాలు, పెద్ద గాయాలు కూడా అయినాయి. అంతేకాకుండా ఒక 2 పిల్లలను కూడా కరిచింది. ఆ కుక్క కోసం మున్సిపల్ సిబ్బంది సిబ్బంది కట్టెలు తీసుకొని తిరుగుతాను దాన్ని చంపాలని చెప్పి అది నాగల చెరువులోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ దాన్ని వదలొద్దని చెప్పినాము. ఇప్పుడు ప్రస్తుతానికి అత్యవసరంగా నష్ట నివారణ కోసం పిల్లలకు కుట్టుబడే అవకాశం ఉంది కాబట్టి పీడియాట్రిక్ దగ్గరికి మనమే హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళను ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. మన వెహికల్లో తీసుకుపోతాము. ఈ భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా మనము కుక్కలకు సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన రూల్ ప్రకారము సైంటిఫిక్గా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ కుక్కలను ఏబీసీ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పటికీ వాటికి ఏఆర్వి వ్యాక్సిన్ ఇస్తా అన్నప్పటికీ అవి కరిచేది మాత్రం మానడం లేదు. దానివల్ల మనము ఆ రూల్స్ ప్రకారం పాటించడం వల్ల కొంచెం వాటిని మనం చంపడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి.